ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ దాడి విషయంలో కేసీఆర్ స్పందించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల విచారణ కొనసాగుతుందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దీని వెనుక ఎంతమంది ఉన్నారు వారెవరిని కూడా వదిలిపెట్టేది లేదని అన్నారు. జైలుకు వెళ్తే సానుభూతి కోసం కేటీఆర్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు కోమటిరెడ్డి. దాని మీద ఎంత పెద్ద వాళ్ళున్నా సరే ఒక మాజీ ఎమ్మెల్యే 42 సార్లు మాట్లాడిండ. కేటీఆర్తో మాట్లాడే ఫోన్ రికార్డు ఉంది. సమగ్రంగా విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద మొత్తం చెప్పు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోడు ఉన్నా లోపలికి పోవాల్సిందే. ఎందుకంటే కలెక్టర్కే భద్రత లేనప్పుడు, భద్రత అంటే బరి తెగించి ప్లాన్ చేసి రౌడీ షీటర్ని రేప్ కేసును తీసుకొచ్చి ఆయన ఒక టీఆర్ఎస్ లీడరు అటువంటి బ్యాచ్ని పెట్టి దాడి చేయించింది. సభ్య సమాజం ఈరోజు ఆఫీసర్లే కాదు అందరూ కూడా పరిశాన్ అవుతున్నారు. అక్కడ పరిశ్రమ రాలే, అక్కడ వస్తే కలెక్టర్ నాకు వ్యక్తిగతంగా ఇక్కడ హైదరాబాద్లో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ ఉండే, భద్రాచలంలో పిఓ ఐటీడీఏ ఉండే, నక్సలైట్ ఏరియాకి పోయి కూడా బార్డర్లో ఛత్తీస్గఢ్ బార్డర్లో పోయి మామూలు గిరిజనులకు సేవ చేసేవాడు. నక్సలైట్ల భయానికి ఎవరు ఆఫీసర్లు పోకపోతున్నాయి. ఈయన పిఓ ఐటీడీగా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ ఖమ్మం. అలాంటి ఆఫీసర్ మీద ప్రజల కోసం ఇలా రైతులు రమ్మన్నారని చెప్పి పోలీస్ బందోబస్తు లేకుండా పోతుండే ఇట్లా దాడి చేపించడం మంచిదే. నా కేటీఆర్ నువ్వు ఒకసారి ఆలోచించుకో, నువ్వు ఏం చేస్తున్నావు? ఫ్రస్ట్రేషన్లో F1 రేస్లో ఆర్బీఐ అనుమతి లేకుండా 54 కోట్లు నువ్వు లండన్కి చెల్లించి లండన్లో బోగస్